రామాయణం పార్ట్ 29 కంటిన్యూషన్. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు ముళ్ళుకులా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరాముడుకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది సీతమ్మ. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితికి స్థిరపడ్డాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. సీత గురించి తనకన్నా తెలుసుకున్నాడు శ్రీరాముడు. తన శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడమే ఆమె అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. సీతను దగ్గరకు తీసుకున్నాడు శ్రీరాముడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రసంగించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృత్యుల పాలై ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందిగా శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కోరకు తాను త్వరగా ప్రయాణం చేయవలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు శ్రీరాముడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియచేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు. కానీ అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు. యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగించాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది. ఈ రామాయణం ముగిచేందుకు ఒక శ్లోకం చెప్పుకుందాం రండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇంతటితో రామాయణాన్ని ముగిస్తున్నాము. మిగిలిన వీడియోలు కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి.